అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ వెన్న పకోడీలండి. ఇవి స్నాక్స్కి చాలా బాగుంటాయి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం ఇంట్లో చేసిన వెన్నతో చేస్తున్నాను. ఫ్రెష్ వెన్న అండి. అలాగే దీనిలోకి కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను. ఇవి కడిగి శుభ్రం చేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. కంటి చూపుకి, హెయిర్కి, మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది. అలాగే మనకి కావలసినంత బియ్యం పిండి అండి. ఇది పొడిపిండేను, తడిపిండి కాదు, పొడిపిండి మరపట్టించిందేను. అలాగే కొత్తిమీరని శుభ్రం చేసి కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి, చిన్నగా. అలాగే కరివేపాకును కూడా కొంచెం మనం చేత్తో అయినా కూడా ఇరిపేసుకోవచ్చు. అలాగే మనకు కావలసినంత బియ్యం పిండి అండి. ఇది నేను 1 కప్పుకు తీసుకున్నాను. దీనిలో కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి బియ్యం పిండిలో. అలాగే కరివేపాకు అండి. ఇది ఫ్లేవర్ కోసము, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎన్న వేస్తున్నానండి. 1 3 స్పూన్స్ ఉంటుంది. ఎన్న ఎక్కువైతే కనుక బియ్యం పిండి కలుపుకోవాలి. అలాగే దీనికి తగినంత సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత దీనికి కారం వేసుకోవాలి. తగినంత కారం వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఒకసారి. ఇలాగా ఈ ఆకులు, ఉప్పు, కారం అన్నీ వేసాను కదా. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, వెన్న వేసి మొత్తం బియ్యం పిండిని ఇలా కలుపుకోవాలి ఒకసారి. దీనికి 1 అర స్పూను జీలకర్ర వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి. అలాగే తగినన్ని వాటర్ పోసి కలపాలి. కొత్త ఎన్నతోటే కాదండి, వాటర్ కూడా కలపాలి. వెన్నతోటే చేస్తే విడిపోతాయి, అందుకు వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూగుడు పెట్టానండి. దీనిలో ఆయిల్ వేసాను తగినంత, మనకి డీప్ ఫ్రైకి కావాలి కదా. అలాగే ఇప్పుడు ఒక్కొక్కటి పకోడీలు వేసుకున్నాను. వేసి ఇది మరోవైపు తిప్పుకోవాలండి. వీటిని ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలండి. ఎంతైనా కూడా మనం ఆయిల్ బయట కొనే వెంటే వేరు రకరకాల ఆయిల్స్ వేస్తారు కదా. ఇవి కొంచెం ఆయిల్ పీల్చేస్తాయండి. టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అయిపోతుంది. అలాగే ఇంకా కొంచెం పిండి ఉంది. ఇలా చేతితో ఒత్తి వేస్తున్నాను పకోడీలు. కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలండి, లేదంటే కనుక మనం ఎన్న వేసాం కదా, పిండి స్మూత్గా ఉండి విడిపోతాయి. ఇలా వేసుకోవాలి ఈ పకోడీలు. మనం బయట కొనే ఫుడ్లో ఆయిల్ రకరకాలుగా వేస్తారు కదండి. ఇది ఇప్పుడు మనం ఎంతైనా కూడా ఇంట్లో, ఇది నేను చేసేది ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. అలాగే అయిపోయిందండి వెన్న పకోడీలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.